అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క అంశాన్ని మనం ధ్యానించుకుందాం. పౌలు ఒక సందర్భంలో కొరింథీ సంఘానికి చెప్తా ఉంటాడు ఈ మాటలు. ఈరోజు మనం కూడా క్రీస్తు యేసు మాటలు ధ్యానిద్దాం. ఈ లోకంలో జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ మెసేజ్లు కానీ, లోకంలో జరుగుతున్నటువంటి ఆ మనుషుల మీద ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, ఇటువంటివి కదా లోక సంబంధమైనవి. కానీ దైవిక సంబంధమైనటువంటి మాటలు మానవుణ్ణి మేలుకొలుపుతాయి. దైవిక సంబంధమైనటువంటి మాటలు మానవుని హృదయాన్ని, మానవుని తలంపును హెచ్చరిక చేస్తాయి. కనుక ప్రియులారా, ఆనాడు పౌలు గురించి మనం ఆలోచిస్తే, పౌలు ఎక్కడ చూసినా కానీ క్రీస్తు యేసును తప్ప ఎవ్వరు కూడా మహిమపరచలేదు. చూడండి, ఈ రోజుల్లో సంఘాల్లో మనం చూస్తే ఉన్నత స్థాయి లేదా కొద్దిగా గొప్పవారు, కొంచెం ధనికులు, లేదంటే మంచి హోదా కలిగిన వారు వచ్చినప్పుడు వారికి సంఘం ఉన్న సేవకుడు మరి ప్రధానంగా కొంచెం ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తాడు, విలువిస్తాడు. నేను తప్పు పట్టట్లేదు, కానీ మనం ఏం చేసినా దేవుని మహిమ కలగాలని నేను చెప్తా ఉన్నాను. పౌలు ఒక సందర్భంలో ఒక విషయాన్ని మాట్లాడతారండి. పౌలు ఎప్పుడు కూడా మనుషులను గణపరచలేదు. ఆయన క్రీస్తును గణపరిచాడు, క్రీస్తు యేసును గణపరిచాడు. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క బలాన్ని రుచి చూచాడు ఆయన. అందుకే మనం ఏం చేసినా మనుషుల కోసం చేయొద్దు. జ్ఞాపకం ఉంచుకుందాం ప్రియులారా, మనుషుల కోసం చేసితివా నువ్వు పడిపోయినట్టే. రండి, పౌలు ఒక మాట అన్నాడు. చూడండి, 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని, సర్పము తనకు యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు అంటుండి ఈ మాట కొరింథీ సంఘంతో. ప్రియులారా, పౌలు ఎందుకు అన్నాడంటే, కొంచెం అవివేకంగా మాట్లాడినా మీరు సహించండి. ఈరోజు సంఘంలో దైవ సేవకుడు కొద్దిగా గట్టిగా గద్దించి వాక్యం చెప్పినా, లేదంటే గద్దించి బోధించినా కానీ ఆ సంఘంలో వారి మనసు పగిలిపోతుందండి, విరిగిపోతుంది. ఎందుకంటే వీళ్ళు సేవకుని ఎక్కువ ప్రేమిస్తారు. సేవకుని కాదు మనం ప్రేమించాల్సింది, క్రీస్తు యేసుని ప్రేమించాలి. హల్లెలూయా. ఆ సేవకుడు కూడా క్రీస్తు యేసు గురించే మనకి పరిచయం చేస్తాడు. అందుకే క్రైస్తవ సమాజమా, ఈ క్రైస్తవ లోకమా, ఆలోచిద్దాం. మనుషుల్ని గణపరిచే పరిచర్య మనకు వద్దండి. మనుషులను గణపరిచే పరిచర్య మనం చేస్తే ఆ పరిచర్య అక్కడే ఉండిపోతుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ఆ పరిచర్య అక్కడే ఉంటుంది. ఎందుకంటే నువ్వు మనుషులను బట్టి, జనాలను బట్టి, పొరుగువారిని బట్టి పరిచయం చేస్తున్నావు. నీ బలాన్ని, లేదంటే నీ జ్ఞానాన్ని, ఓ నాకు ఇంత ఉన్నది, ఇదిగో చూడండి అని నువ్వు పరిచయం చేస్తున్నావు. నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్ కాదు. నువ్వు దేవుడు చూస్తున్నని పరిచయం చేయి, అది ఫలిస్తుంది. ఆయన ఫలింపజేస్తాడు. మనుషులను బట్టి ఎప్పుడు కూడా మన పరిచర్యలు ప్రారంభించవద్దు, చెయ్యొద్దు. దేవుని యొక్క తలంపుతో ఒక్క అడుగు వేయి. అబ్రహాము నడిపించలేదా? దేవుడు నడిపించాడు. ఆయన నడిపించినప్పుడు నీవు నేను నడవగలుగుతాం. ఆయన మనతో ఉంటే మన ప్రయాణంలో శ్రమలు వచ్చినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, నిందలు ఎదురైనా, కఠినమైన పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిని జయించగలిగే శక్తి దేవుడు మనకిస్తాడు. జయించే సామర్థ్యత ఆయన ఇవ్వగలడు. ఎస్, ఎందుకు? ఆయనకు లోబడి పరిచయం చేస్తున్నాం కాబట్టి. నువ్వు దేవునికి లోబడు, అప్పుడు మనుషులందరూ కూడా నీకు లోబడే మనసును దేవుడే
తలంపు ఇస్తాడు. పిల్లరా, ఈ మాటలు వింటున్న మీ అందరూ ఒక్కసారి ఆలోచిద్దాం. పౌలు అన్నాడు, కొంచెం అవివేకముగా నేను మాట్లాడినా సహించండి. మిమ్మల్ని పరిశుద్ధులుగా నేను తీర్చిదిద్దాలని ఆలోచిస్తే, ఆనాడు మొట్టమొదటిగా ఆదామును అవ్వను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు వారు ఆజ్ఞ అతిక్రమం చేశారు. హవ్వ మనసును సర్పం ఏం చేసింది? మోసపుచ్చి చెరిపేసింది. ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలా మందిని సాతాను వారి మనసును చెరిపేస్తుంది. వారి హృదయం ఉన్నటువంటి పరిశుద్ధతను, పవిత్రతను తుడిచేస్తుంది. కుయుక్తితో పాపంలో పడగొట్టేస్తుంది సాతాను. కానీ మనుషులమైన మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒక్కసారి గ్రహించగలిగితే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నువ్వు గ్రహించగలిగితే ఆయన నిన్ను నడిపిస్తాడు. పౌలు అన్నట్టు చూడండి, ఇక్కడ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదురేమని భయపడుతున్నా అంటాడు పౌలు. క్రీస్తు సరళత మనలో రావాలి అంటే ఏం చేయాలి మనం? పౌలు చెప్పాడు, సాతాను మిమ్మల్ని మోసపుచ్చేస్తూ ఉంది. ఈ మధ్య చూడండి, సాతాను వేషం వేసుకొని సంఘాల్లో ప్రవేశించిందంట. సాతాను ఏం వేషం వేసుకొని చూడండి, అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం గమనించండి. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్లను పని చేయువారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. చూడండి, దొంగ వేషం వేసుకొని అపోస్తులమని, అంటే దేవుని పిల్లలమని, దేవుని విశ్వాసులమని, రక్షణ పొందిన వారమని, మంచి మనసు కలిగి జీవించేవారమని ఆ వేషం వేసుకొని ధరించుకొని చూడండి ఎక్కడికి వచ్చారంట? సంఘాల్లోకి వచ్చారంట. ఎస్, ఇంకేం చేస్తారు చూడండి, ఇది ఆశ్చర్యం కాదు. సంఘాల్లోకి వచ్చారు. ఆఖరికి చూడండి, బయట కాదు, సంఘాల్లోకి వచ్చారు. ఈరోజు మానవుడి తీరు ఎలా ఉంటుందంటే, సంఘంలో ఒక తీరు ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత వారి తీరు మారిపోతుంది, వారి ప్రవర్తన మారిపోతుంది. ఎస్, వారి ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా బయటికి వెళ్ళగానే మారిపోతాయి. కానీ సంఘంలో వేరులాగా ఉంటుంది కదా. కానీ సంఘంలోకి ఈరోజు సాతాను ప్రవేశించింది. ఇది ఎలా సాధ్యం బ్రదర్ అనుకుంటున్నావా? ఎలాంటి వేషం వేసుకొని వచ్చాడో చూడవాడు సాతాను గాడు. ఇక్కడ రాసిన చూడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:14లో, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుత వేషము ధరించుకొని ఉన్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారులకు వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతం కలుగును. ఆఖరికి ఆ వేషం, వెలుగుదూత వేషం వేసుకొని సంఘాల్లో ప్రవేశించాడు సాతాను. ఈరోజు వారి క్రియలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ప్రియులారా, ఇది కాదండి మనం నేర్చుకోవాల్సింది. ఎంతో భయభక్తులు కలిగి పౌలు ప్రార్థన చేశాడు. పౌలు చెప్పాడు, క్రీస్తు సరళతము మీ ఎడల నుండి సాతాను చెరిపేస్తుందేమో, అందుకే నేను భయపడుతున్నా పౌలు అన్నాడు. ఆలోచిద్దాం, ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచిద్దాం. క్రీస్తు సరళత నీలో ఉందా? క్రీస్తు ప్రేమ ఉందా నీలో? కొంచెం అవివేకంగా మాట్లాడినా సహించుకుని పౌలు చెప్పాడు. మరి ఈరోజు సహించుకుంటున్నాం మనం? సహించుకునే మనసే ఉండదు మనకి కదా. వెర్రవిగే ప్రచండమైనటువంటి కోపం మనలో వస్తుంది. కానీ ప్రియులారా, పౌలు సంఘం కోసం ప్రయాసపడ్డాడు. దేవుని రాకడలో మీరందరూ కూడా పరిశుద్ధమైన సంఘముగా, ఎత్తబడే సంఘముగా ఉండాలని పౌలు ఎంతో ప్రయాసపడ్డాడు. ఈరోజు ప్రతి క్రైస్తవ సంఘంలో కూడా ప్రతి సేవకుడు కూడా అదే పాటు పడుతూ ఉంటాడు. కానీ సంఘంలో సేవకుడు చెప్పే మాట ఒకటి, క్రైస్తవులు పాటించే పాట ఒకటి. వాళ్ళు అనుసరించరండి. ఇంకా క్రైస్తవుల్లో సేవకుని సలహాలు చెప్తా ఉంటారు, ఇలా చేయి, అలా చేయి, అది చేయి, ఇది చేయి. సేవకునికి దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి సేవకుని నడుస్తాడు. పిల్లలు గమనించండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేముంటుంది ఇక్కడ?
క్రీస్తు ఎడలున్న సరళత్వము పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతుందని భయపడుచున్నాను. ఎందుకనగా వచ్చిన వాడెవనైనా మేము ప్రకటించిన మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందదగిన మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను అంగీకరించినాను, మీరు వాని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్టమైన ఈ అపోస్తుల కంటే లెస్స మాత్రము తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. మాట ఎందును నేను నేర్పు లేని వాడినై, జ్ఞానమెందు నేర్పు లేని వాడును కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యలో మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరుచి ఉన్నాము. మిమ్మల్ని హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచున్న నన్ను నేను తగ్గించుకొని నందున పాపం చేసి తిన. చూసాక కొన్నిసార్లు సంఘంలో సేవకులు సంఘస్థులు ఏ చేసినా తగ్గించుకొని జీవిస్తూ ఉంటారు. ఎవరు? సేవకులు. అందుకే పౌలు అంటుండు, నన్ను నేను తగ్గించుకొని తప్పు చేశానా? గద్దిస్తే గట్టిగా సంఘానికి రావు, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. గడ్డిస్తే గట్టిగా మాట్లాడితే ఈ సేవకుడా నాకు ఇంకో సేవకుడు అని సంఘం నుంచి వెళ్ళిపోతావు. ఇదేనా నీ తగ్గింపు? ఇదేనా నువ్వు నేర్చుకున్న దేవునిలో ప్రేమ? ఇదేనా నువ్వు నేర్చుకున్నటువంటి తత్వం? పౌలు అందుకే అంటుండు, నన్ను నేను తగ్గించుకొని తప్పు చేశాను. మీరెక్కడ మీ మనసులు సాతను చెరిపేస్తాడేమో అని నన్ను నేను తగ్గించుకున్నాను. అయినా నేను తగ్గించుకుంటే మీకు నేను ఎలా వెర్రివాళ్ళ కనబడుతున్నా. ఎస్, ఈ లోకంలో సేవకులు అంటే మనుషుల పొరుగువారికి ఎలా కనపడతారంటే వెర్రివారిగా కనబడతారు. కానీ దేవుడు ఆ వెర్రివారికి తోడుగుంటాడండి. పిల్లలు గమనించండి, మీ మనుషులను సాతను చెరపకుండా ప్రతి వారం వాక్యం చెప్పి క్రీస్తులు మిమ్మల్ని సెటరీ చేసి మీరు ప్రార్థనలు ఉండాలి, మెలకు కలిగి ఉండండి. మీకు మంచిగా చక్కగా టీచింగ్ చేసి క్రీస్తులో మిమ్మల్ని భయభక్తులు కలిగి నడిపించే సేవకుడు ఈరోజు మానవులకి చేదుగా అయిపోతూ ఉన్నాడు. అందుకే కొంచెం అవివేకంగా, కోపంగా, లేదంటే ఏదైనా మాట మాట్లాడినప్పుడు మీ సేవకుడు దయచేసి సహించండి. సహించినప్పుడు నువ్వు దీవించబడతావు. దయచేసి సహించుకొని ఓర్చుకొని జీవించండి కొన్నిసార్లు. అందుకే వాక్యం విన్నప్పుడు మనలో ఆ క్రియ ఉంటే వాక్యం చెప్పుతుండగానే విడిచిపెట్టేయాలి. ప్రభా, ఈ క్రియ నాలో ఉంది, నన్ను క్షమించేసయ్యా అని మార్పు చెందినప్పుడే నీలో నిజమైన జీవితము క్రీస్తు నూతనంగా పుట్టిస్తాడు. కాబట్టి ప్రియులారా, పౌలు చెప్పాడు, దయచేసి సేవకులను ఎప్పుడు కూడా తక్కువ అంచనేసి చూడకండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక.